ఇక మహాజాతరలో బెల్లం మాఫియా ఇక్కడ బెల్లం మాఫియా జోరుగా సాగుతుంది. మొక్కులు చెల్లించుకోవడానికి బంగారంగా పేదవాళ్ళ బంగారమైనటువంటి బెల్లాన్ని నిలువెత్తు సమర్పించుకుంటారు అమ్మవారికి మేడారం జాతరలో. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వ్యాపారులు దాన్ని ఒక మాఫియాగా తయారయ్యి భారీగా మాఫియాగా తయారయ్యి ఎక్కువ ధరకు అమ్మకాలు జరుపుతుండడంతో భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. గిరిజనేతరులకు అక్రమ దందా ఇక్కడ గిరిజన పండుగ అయినప్పటికీ ఇక్కడ గిరిజనేతరులే ఈ అక్రమ దందాను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ అక్రమ వ్యాపారాన్ని అక్కడ తమ పలుకుబడిని ఉపయోగించి అక్రమ దందాలకు కొనసాగిస్తూ ఉన్నారు. గిరిజన పండుగ అయినటువంటి మేడారం జాతరలో అక్కడ కోట్లాది రూపాయల వ్యాపారాలు నడుస్తాయి, కానీ గిరిజనేతరులకే అవన్నీ చెందుతున్నాయి. గిరిజనులు మాత్రం అక్కడ ఏ వ్యాపారం కూడా చేసే పరిస్థితిలో లేకపోవడం గమనార్హం. మేడారంలో కిలో 70కి విక్రయం. తల్లులకు సమర్పించిన బెల్లం రీసైక్లింగ్గా చేస్తున్నటువంటి మూట. ఇక ఎవరైతే అక్కడ సమర్పిస్తారో మేడారం జాతరలో అమ్మవారికి నిలువెత్తు బంగారంతో కోలుస్తూ ఈ బెల్లాన్ని ఎవరైతే సమర్పిస్తారో దాన్నే మళ్ళీ అక్రమ దందాతో దాన్నే రీసైక్లింగ్ చేసి మళ్ళీ అమ్మకాలు చేస్తూ ఉన్నారట. ఈ భారీ అక్రమ దందా. కొబ్బరికాయకు 40 నుంచి 50 రూపాయలు. భక్తుల జేబుల్లో ఖాళీ. వ్యాపారుల గల్లా పెట్టెలు గలగల. మేడారం మహాజాతరపై మాఫియా కన్నేసింది. ఈ జాతరలో బెల్లం అక్రమ దందా జోరందుకుంది. జాతర ముసుగులో గిరిజనేతరులు రంగప్రవేశం చేసి అధికారులకు బెల్లం విక్రయిస్తూ భక్తుల జేబులు ఖాళీ చేస్తూ తమ గల్లా పెట్టెను నింపుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లులకు బంగారం భక్తులు సమర్పించినటువంటి బెల్లాన్ని సైతం రీసైక్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దెబ్బతిన్న బెల్లాన్ని అక్రమ మార్గంలో గుడంబ తయారీకి తరలిస్తున్నారు. వరంగల్, కొత్తగూడెము, మనుగూరు, విజయవాడ నుంచి బెల్లం వ్యాపారులు మేడారంలో అడ్డా వేసి ఈ అక్రమ దందాకు తెరలేపుతుంది. డబుల్ ధరలకు విక్రయిస్తూ దోచుకుంటున్నారని భక్తులు ఆపుతున్నారు. మేడారం మహాజాతరలో ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో బెల్లం కొబ్బరికాయ విక్రయాలకు 20 షాపుల చొప్పున 40 దుకాణాలకు గిరిజనులకు కేటాయించారు. ఒక్కో షాపులకు 36,000 చొప్పున 40 దుకాణాలకు 14,40,000 ఐటీడీఏకు చెల్లిస్తున్నారు. అయితే గిరిజనులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బెల్లం మాఫియా దందా కొనసాగిస్తూనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. హోల్సేల్గా వ్యాపారులు కిలో బెల్లం 25 నుంచి 30 మధ్య లభిస్తుండగా బయట మార్కెట్లో 40 వరకు విక్రయిస్తున్నారు. ఖర్చులు పోగా కిలోపై వ్యాపారులకు 8 వరకు లాభం వస్తుందని సమాచారం. అయితే మేడారం బెల్లంకు డిమాండ్ ఉండడంతో ఇక్కడ విక్రయించే వారికి 50 రూపాయలు 50కి అనుమతి చేస్తున్నారు. కొన్ని షాపులలో లీజులు తీసుకొని మరికొన్నిటిని అధికారికంగా ఏర్పాటు చేసి బెల్లం వ్యాపారులు అధిక ధరలకు బెల్లాన్ని విక్రయిస్తున్నారు. 10 కిలోల బెల్లం 600 వసూలు చేస్తూ ఉన్నారు. అంటే కిలో 60కి విక్రయిస్తూ ఉన్నారు. చిన్న బెల్లం ముక్కలను కిలో 70కి అమ్ముతున్నారు. కిలోలో బయట మార్కెట్ కంటే జాతరలో 20 నుంచి 30 అధికంగా వసూలు చేస్తున్నారు. మహాజాతర ముగిసే వరకు సుమారు 450 టన్నుల బెల్లాన్ని విక్రయించే అవకాశం ఉంది. కిలో 70 వరకు లెక్కిస్తే 3.15 కోట్లు అవుతుంది. అధిక ధరలతో భక్తుల నుంచి 1,35,00,000 అదనంగా దండుకుంటుంది బెల్లం మాఫియా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ దందా గురించి తెలిసినటువంటి అధికారులు ధరలను నియంత్రించకుండా చోద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గద్దెల వద్ద భక్తులు సమర్పిస్తున్న బెల్లాన్ని బయటికి తరలిస్తున్నారు. మొక్కు బెల్లాన్ని గిరిజనేతరులు తక్కువ ధరలకు కొని బెల్లం వ్యాపారులకు చెరవేస్తున్నారు. ఇందులో బాగున్నటువంటి బెల్లాన్ని తిరిగి మార్కెట్కు పంపుతూ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. తల్లులకు మొక్కుగా పెట్టినటువంటి బెల్లాన్ని మరోసారి తీసుకెళ్లడం మహాపాపంగా భక్తులు భావిస్తారు. రీసైక్లింగ్ దందాకు చెక్ పడేందుకు ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక బయట మార్కెట్లో కొబ్బరికాయ ధర 20 నుంచి 30 వరకు ఉండగా మేడారం జాతరలో 40 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు. జాతరలో సుమారు 25 లక్షల కొబ్బరికాయలు అమ్ముడవుతాయనేది అంచనా. ఈ లెక్కన 20 చొప్పున అదనంగా వసూలు చేయడం వల్ల జాతర ముగిసే వరకు 5 కోట్ల భారం భక్తులపై పడనుంది. మేడారంలోని బెల్లం కొబ్బరికాయల మాఫియా 8 కోట్లకు పైగా దండుకుంటుందనే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి అక్రమంగా దందా చేస్తున్నటువంటి బెల్లం వ్యాపారులపై దృష్టిని సారించి ఈ అమ్మవారికి సమర్పించినటువంటి ఆ బెల్లాన్ని తిరిగి రీసైక్లింగ్ చేస్తూ అమ్మకాలకు చేస్తున్నటువంటి దళారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు అదేవిధంగా గిరిజనులు కోరుతా ఉన్నారు.